వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం. పార్టీ కార్యాలయాల ముట్టడికి యత్నంతో ఇరు పార్టీల నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. జగిత్యాలలో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు. నేషనల్ హెరాల్డ్ కేసులు, ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడంపై ధర్నా. పెద్దపల్లి జిల్లాలో మరో చెక్ డ్యాం ధ్వంసం. నాణ్యత లోపంతో కూలిందని కాంగ్రెస్ ఆరోపణ. ఇసుక మాఫియా పేల్చివేసి ఉంటుందని ఇరిగేషన్ అధికారుల అనుమానం. కరీంనగర్ మార్కెట్లోకి మునారా వారి అమోనియా సల్ఫేట్ గుళికలు విడుదల. యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని కంపెనీ సీఎం నాయుడు వెల్లడి. పన్నెండు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు. అవసరమైన వారికి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమిలా సత్పతి వెల్లడి. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 173 గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్నికలు జరిగిన 171 గ్రామ పంచాయతీల్లో 108 గ్రామాల సర్పంచ్లు కాంగ్రెస్ కార్యకర్తల కృషితో గెలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 11 మంది ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లో చేరారని ప్రకటించారు. హుస్నాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా గెలుపొందిన వారిని అభినందించి సన్మానించారు. నియోజకవర్గంలో మొత్తం 171 గ్రామ పంచాయతీలకు 119 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ 40, బీజేపీ 10, సిపిఐ 2 గ్రామ పంచాయతీలు గెలిచాయని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ, ఇలా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, వాటిని స్వాగతిస్తూ ప్రజలు ఓట్ల రూపంలో తీర్పునిచ్చారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం, టూరిజం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు ప్రజా సమస్యలపై వచ్చిన స్థానిక సర్పంచ్లు మీ స్థాయిలో పరిష్కారం చేసే విధంగా ఉండాలని నూతన సర్పంచ్లకు సూచించారు. నియోజకవర్గాన్ని, అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మీ నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్ కింద రోడ్లు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల లోపల విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి అగ్రికల్చర్తో సహా అన్ని అంశాల యొక్క పరిష్కారం కావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈరోజు గెలిచినారు. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అబో 80% పోలింగ్ లో పాల్గొన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఓటింగ్ జూబ్లీలు చూసినామన్న ఉప ఎన్నిక 50% అతి కష్టం మీద. కరీంనగర్లో బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఎంపీ కార్యాలయానికి చేరుకుని కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావుతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన బీజేపీ నాయకులను పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. నేషనల్ హెరాయిడ్ పత్రిక విషయంలో కేంద్రం, ఈడీ కేసులు నమోదు చేసి విచారణ చేపడితేనే బీజేపీ నిందిస్తూ ఎంపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం అవివేకమని విమర్శించారు. ఇంకోసారి ఎంపీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తే ఖబర్దారని హెచ్చరించారు. ఎక్కడ కూడా కూర్చుకునే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతా ఉన్నది. దానికి నిన్నాగా ఉన్నదన్న బీహార్ ఎలక్షన్సే నిదర్శనం.
మరి ఈ విధంగా దిగజారుతున్నటువంటి పార్టీ ఏదో విధంగా కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ మరి ప్రజల దృష్టిని మరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎవరుకోరు. బీజేపీ అయితే పర్టికులర్గా మా పార్టీ ఆఫీసుల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎక్కడైనా ఎలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం, తిప్పి కొడతాం. వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఈరోజు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్న చరిత్ర చెప్తూ ఉంటుంది. ఆ చరిత్రను ఒకసారి మీరు మననం వేసుకోండి. ఆ చరిత్రలో మరి ఏమున్నది, గతంలో మరి ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు నిలయంగా మారిందనే విషయం తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎవ్వరు కూడా ఏ చేసినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ విశ్వాసం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు, మరి కరీంనగర్లో బండి సంజయ్ గారి వైపు ఉన్నది. కాబట్టి మీరు ఈ విధంగా దిగజాడు కార్యక్రమాలు చేసి ప్రజల దృష్టిలో మరింత చులకన కావద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తాను. కాంగ్రెస్ అగ్రనేతలపై నేషనల్ హెరాల్డ్ కేసులు, ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తా ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు నందయ్య పాల్గొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రికను చట్టబద్ధంగా కొనుగోలు చేసి పునరుద్ధరణకు ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దోషులుగా చూపేందుకు ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆరోపించారు. అయితే ఆధారాల లేమితోనే కోర్టు తిరస్కరించిందని జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరుచుకుంటుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ధర్నాకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా పరిసరాల్లో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోనే ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి వారి దోషులుగా పరిగణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయటం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి అంటున్నా. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ద్వారా ఆరంభించబడ్డ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతుందో దాన్ని నిలబెట్టే విధంగా యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏదైతే దాన్ని కొనుగోలు చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే తప్పుడు కేసు నమోదు చేయాలని చెప్పి కుట్ర పడుతున్నారో అది వాళ్ళ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడము. పెద్దపల్లి జిల్లాలో మరో చెక్ డ్యాం ధ్వంసమైంది. నాణ్యత లోపంతో కూలిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే ఇసుక మాఫియా పేల్చివేసి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంతని మండలం అడవి సోమన్పల్లి వద్ద మానేరు వాగులో 39,82,00,000 వ్యయంతో గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మించింది. అడవి సోమన్పల్లి టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం పల్లెంకుంట గ్రామాల పరిధిలో ప్రయోజనకరంగా ఉన్న చెక్ డ్యాం కుప్పకూలి వాటర్ అంతా వృధాగా పోయింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు గత ఏడాది 12 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకున్న చెక్ డ్యాం తక్కువ నీరు ఉన్న సమయంలో కూలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలిపోయిన చెక్ డ్యాంను కాంగ్రెస్ నాయకులు సందర్శించి నాణ్యత లోపంతో కూలిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యతను తిరోధకాలు ఇచ్చి చెక్ డ్యాం నిర్మించడం వల్లే ధ్వంసమైందని ఆరోపించారు. చెక్ డ్యాంను సందర్శించిన మంతని ఇరిగేషన్ అధికారులు మాత్రం ఇసుక మాఫియా పేల్చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన చెక్కు చెదరని డ్యాం తక్కువ వరద నీరున్న సమయంలో కూలిపోవడం చూస్తే ఇసుక మాఫియా పేల్చివేసి ఉంటుందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో మానేరు వాగుపై 2 చెక్ డ్యాంలు కూలిపోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. విచారణ చేపట్టి చెక్ డ్యాం ధ్వంసానికి కారణాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇది 13వ చెక్ డ్యాం. ఇది ఎలాంటి వర్షాలు లేవు, వరదలు లేవు, కూలిపోవడం దారుణం. వారిని సంబంధిత డిఈ గారిని అడిగితే మాకు అనుమానం ఉన్నది, దీన్ని బాంబు బ్లాస్ట్ చేయొచ్చునేమో అని అనుమానం ఉంది అని అంటున్నారు. 24 గంటలు గడిచిపోయింది. మరి ఆయన టెక్నికల్గా డిఈ గారు చదువుకున్న వారు మరి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలో ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వకుండా కాకమ్మ కథలు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఈ పుట్టమధు గారు, ఈ ప్రాంతంలో ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నటువంటి పుట్టమధు గారిని మేము ప్రశ్నించదలుచుకున్నాం. మేము బ్రిడ్జీలు కట్టినాం, చెక్ డ్యాములు కట్టినాం, మేము అభివృద్ధి చేసినామన్న పుట్టమధు సంబంధిత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. ప్రాంత ప్రజలకు మీరు కట్టినవి 18 నెలలే కూలిపోయినాయి, విరిగిపోతున్నాయి. మీరు ఇది సాక్ష్యం. ఇది ఒకటే కాదు, చాలా జరిగినాయి. ఇది ఫైనల్గా ఇది ఒకటి 13వ చెక్ డ్యాం కూడా నాశనం అయిపోయింది. కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్ రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్లో చోటు దక్కించుకున్నారు.
కరీంనగర్ జిల్లా యువకుడు ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సైదాపూర్ మండలం వెన్నపల్లి గ్రామానికి చెందిన మధుకర్ రావు, సమీరా దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడైన అమన్ రావు ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్ రేట్తో 2 అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజ్ల దృష్టిని ఆకర్షించాడు. అమన్ రావు తండ్రి మధుకర్ రావు గతంలో జిల్లా స్థాయిలో క్రికెటర్గా ఆడారు. అమన్ రావు కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడింది. అమన్ రావు ఐపీఎల్లో స్థానం సాధించడం పట్ల స్వంత గ్రామం వెన్నంపల్లిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు యూరియాకు ప్రత్యామ్నాయంగా మునారా అగ్రో టెక్నాలజీ సంస్థ అమోనియా సల్ఫేట్ గుళికలను మార్కెట్లోకి విడుదల చేసింది. మునారా అమోనియా సల్ఫేట్ గుళికల ఎరువులను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, హెచ్ఆర్ హెడ్ చంద్రశేఖర్, రీజనల్ మేనేజర్ సంజయ్తో కలిసి కంపెనీ ఎండీసీ ఎస్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ హై క్వాలిటీ తేమ శాతం తక్కువ గల అమోనియా సల్ఫేట్ను రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అమోనియా సల్ఫేట్ గుళికల ప్రత్యేకమైన కెప్టోలాక్టమ్ నాణ్యత కలిగి 100% శుద్ధత మరియు తక్కువ యాసిడ్ కలిగిన తేమరహిత ఎరువని చెప్పారు. అమోనియా సల్ఫేట్లో 20.5% నత్రజని, 23% సల్ఫర్ ఉంటుందని తెలిపారు. 50 కేజీల ఎరువు బ్యాగుకు వాస్తవంగా 1245 రూపాయలు ఉంటుందని, కేంద్రం ఇచ్చే సబ్సిడీతో 795 రూపాయలకే రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఏ పంటకైనా వాడుకునే అవకాశం ఉందని, గుళికల మాదిరిగా ఉండడంతో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. తర్వాత నైట్రేట్ ఫామ్గా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం మొక్కకు అందుబాటులో ఉంటుంది. మంచి ఎరువు. అంటే మిగతా వర్షాలు పోల్చుకుంటే ఈ అమోనియం ఫామ్ వల్ల 21% అంటే 20.5% ఎఫ్సీలో బ్రేక్ ప్రకారంగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు, గత 2-3 నెలలుగా చూస్తుంటే యూరియా కోసం బారులు తెలుసుకొని నిలబడి యూరియా అవసరం ఇప్పుడు అవసరం లేదు. యూరియా బదులుగా అమోనియం సల్ఫేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా సిఫార్సు చేశారు. 50 కేజీ వస్తే సరిపోతుంది. అది కూడా గుల్కల్లో కూడా వస్తుంది కాబట్టి అప్లికేషన్ బ్రాడ్కాస్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లోని 12,000 మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించామని కరీంనగర్ కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న దంత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. బదిర విద్యార్థులకు నిర్వహించిన దంత వైద్య పరీక్షలు, చికిత్స వివరాలను క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, మున్సిపల్ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స చేయించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ఒక ప్రత్యేక క్యాంపు నిర్వహించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక క్యాంపుల ద్వారా దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 9,000 మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయని, 24 మందికి చికిత్స అవసరంగా భావించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందజేశామని తెలిపారు. స్క్రీనింగ్ పూర్తయ్యాక ఎంతమంది పిల్లలకు చికిత్స అవసరమో గుర్తించి వైద్యం చేయిస్తామన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య చికిత్సకు పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ హవా కొనసాగింది. స్వతంత్రులను తమ వైపు తిప్పుకునే పనిలో కాంగ్రెస్, బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 52% పైగా గ్రామాల్లో సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఆ తర్వాత దాదాపు 30% గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచారు. గతంలో కంటే బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రాకపోయినప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100కు పైగా గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచారు. రాజకీయ పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ ఎమ్మెల్యేల ప్రభావంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీకి అనుకూలమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. కరీంనగర్, హుజరాబాద్లో మాత్రం 3 పార్టీలకు ప్రజలు పట్టం కట్టినప్పటికీ మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లాలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచారు. 10% మంది ఏ పార్టీకి సంబంధం లేని వారు సర్పంచ్లుగా గెలవడంతో వారిని టార్గెట్గా చేసుకుని ప్రధాన పార్టీలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మెజార్టీ సర్పంచ్లు అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు చెందిన పలువురు సర్పంచ్లు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గ్రామాల
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్లుగా గెలిచిన వారు బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునివ్వడంతో పలువురు సర్పంచ్లు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలోకి చేరే సర్పంచ్లకు ప్రత్యేకంగా అభివృద్ధి పనులకు ఎంపీ నిధులు కేటాయిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహించే మంతని నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్గా గెలుపొందడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చినట్లయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు 3 పార్టీలకు ప్రజలు పట్టం కట్టినప్పటికీ ఆయా పార్టీల నేతలకు మాత్రం కొంత ఆందోళనలో కలిగించే విధంగా ఓటర్ల తీర్పు ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గుణపాఠంగా భావిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని 3 ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య సరికొత్త పంచాయతీ మొదలైంది. పోటాపోటీ నిరసనలు ఆందోళనలతో రాజకీయ దుమారం చెలరేగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై బీజేపీ ఈడీ కేసులు పెట్టించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో నిరసన ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ర్యాలీ చేపట్టి బీజేపీకి చెందిన ఎంపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. కోర్టు చౌరస్తా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా ఎంపీ కార్యాలయం వైపు వెళ్తూ ఉండడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్తో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో నిరసనను అడ్డుకోలేరని హెచ్చరించారు. ఈరోజు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశమైన పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇక నీ ఆటలు సాగవు. ఈరోజు ఈడీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా, సిబిఐ ద్వారా ప్రతిపక్షాల నోరు నొక్కాలని, ప్రతిపక్ష నాయకులను భయంభ్రాంతులకు గురి చేయాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అక్రమ నిర్ణయాలను నేడు కోర్టు ఏ విధంగా కొట్టేసిందో యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది, నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక భారతదేశంలో స్వతంత్ర సమరయోధులు నిర్మించినటువంటి పత్రిక అది. ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పత్రిక ద్వారా దేశవ్యాప్తంగా స్వతంత్ర పోరాటం గురించి ప్రజలకు తెలియజేసినటువంటి పత్రిక నడిచే పరిస్థితిలో లేనప్పుడు, దానికి సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి జమ చేసి భారతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18 నుండి 31 వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అనుమానితులను గుర్తించాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వాళ్ళకి మందులు, పూర్తి చికిత్స అందించాలని కోరారు. ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని, కుష్టు వ్యాధి నిర్ధారణ అయిన వారు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులతో పాటు పూర్తి చికిత్స చేసుకుని నయం చేసుకోవచ్చని తెలిపారు. లెప్రసీ వ్యాధి లక్షణాల గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. లెప్రసీ వ్యాధి చికిత్స ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ 14 రోజుల పాటు ప్రతి హ్యాబిటేషన్లో ప్రతి ఇంటింటికి సర్వే కార్యక్రమం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధి కారక క్రిమి మైక్రో బ్యాక్టీరియా లేప్రే మానవ శరీరంలో ప్రవేశిస్తుందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తిని అనుసరించి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి 3 నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుందన్నారు. దీన్ని పూర్తిగా తగ్గించడానికి బహుళ ఔషధ చికిత్స ఉందన్నారు. ఈ వ్యాధి లక్షణాలను ముందే గుర్తిస్తే పూర్తి చికిత్స తీసుకుని తొందరలో నయం చేసుకోవచ్చని తెలిపారు. స్పర్శ లేని ఎర్రని రాగా, గోధుమ రంగు మచ్చలున్నవారు ఆరోగ్య సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిటిసిఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, పిఓ డిటిటి డాక్టర్ ఉమాశ్రీ, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాజగోపాలరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సల్మాన్, నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సింగిల్ డిజిట్తో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్లో గురువారం తెల్లవారుజామున అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 6.4, రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్లో 7.7, వికారాబాద్ 8.1, సిద్దిపేట 8.1, మెదక్ 8.5, కామారెడ్డి 8.6, నిర్మల్ 8.9, నిజామాబాద్ 9.1, నాగర్ కర్నూలు 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. అక్కడ తీవ్రత మరింత అధికంగా ఉంది. గురువారం రాత్రి నుంచి చలి మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో సైతం చలి తీవ్రత అధికంగా ఉంది.
అల్లూరు జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించాలని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తన తండ్రి గ్రామానికి చేస్తున్న సేవలను గ్రహించింది. తాను కూడా పుట్టినూరుకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్గా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందింది K6 యాంకర్ సంధ్యారెడ్డి. వివరాలు చూద్దాం. తన తండ్రి కట్టా ముత్యం రెడ్డి సుదీర్ఘకాలంగా ఆ గ్రామానికి సేవ చేస్తున్నారు. తండ్రి సేవలను గ్రహించిన ఆమె తాను కూడా గ్రామానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా బరిలో నిలిచారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలోని శాంతపూర్కు చెందిన కట్టా ముత్యం రెడ్డి గత 20 ఏళ్లుగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందు వరుసలో ఉండి అన్ని భుజాన వేసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీన్ని చూసిన కూతురు కట్టా సంధ్యారెడ్డి నేను కూడా గ్రామానికి ఏదో సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్గా బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందింది. గ్రామంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. సంధ్యారెడ్డికి 1070 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థికి 326 ఓట్లు వచ్చాయి. 744 ఓట్ల మెజార్టీతో యాంకర్ సంధ్యారెడ్డి విజయం సాధించింది. ఆమె తండ్రి ముత్యం రెడ్డి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే తండ్రి బాటలో నిలుస్తున్న సంధ్యారెడ్డిని గ్రామస్తులు అభినందించారు. సంధ్యారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నారు. K6 GTPL యాజమాన్యం సిబ్బంది కూడా అభినందించింది. అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను సర్పంచ్గా గెలిచింది నేను కాదు, మా ఊరు. ఎందుకంటే మా నాన్న 20 ఏళ్ళుగా ఈ గ్రామానికి ఎంతో చేశాడు, ఎన్నో సేవ చేశాడు, ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందించారు. ఆయనకంటూ గుర్తింపు వచ్చింది, పదవి వచ్చింది. ఈరోజు ఈ అభివృద్ధి కోసమే మేము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిల్చొని పోటీ చేశాం. ఊరు ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించి ఈయన అభివృద్ధి చేస్తాడు అని నమ్మి ఈసారి మమ్మల్ని గెలిపించారు. భారీ మెజారిటీతో గెలిపించారు. 744 మెజారిటీతో ఇప్పటివరకు లేని శాంతపూర్లో చరిత్రలో లేని మెజారిటీ మాకు ఈసారి అందించారు. దీనికి గ్రామ ప్రజలందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మా ఊరు ప్రజలందరిది, నాది ఒక్కదాన్ని కాదు. దీని వెనుక మా నాన్న చేసిన కష్టం, సేవ, ఆయన 20 ఏళ్ళుగా ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలి అనే దిశగా వెళ్ళింది ఈ ప్రయాణం. ఇప్పుడు మాకు కరెక్ట్గా లభించింది ఈ పదవి. ఇక ముందు ఇప్పటివరకు శాంతాపూర్ వేరు, ఇప్పుడు శాంతాపూర్ వేరు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే రోడ్లలో ప్రచారంకి వెళ్ళినప్పుడు లైట్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇంతకుముందు ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పుడు అలా ఉండదని నేను గర్వంగా చెప్తాను. ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఊరికి వచ్చి చూడండి, ఊరు ఎలా అభివృద్ధి జరుగుతుందో. ప్రతి వాడలో లైట్లు, శాంతాపూర్ అంటే వెలుగులో ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి గల్లీలకు వచ్చి నీళ్లు పట్టుకపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాడలో వాటర్ ఏర్పాటు చేస్తాం. అలాగే డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ప్రతి విషయంలో ఊరంటే ప్రతిరోజు ఈ సమస్యలే ఉన్నాయని కాదు, ప్రతిసారి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మేము సమస్య తెలుసుకుంటాం, దాన్ని పరిష్కరిస్తాం. ఈ ఊరి అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉంటాం. శబరిమలకు సాంప్రదాయ అటవీ మార్గం అనగా పెద్దపాదం ఉపయోగించే భక్తులకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక పాస్లు అందజేస్తోంది. ఎరిమేలి మీదుగా సాంప్రదాయ పెద్దపాదం అటవీ మార్గం గుండా నడిచి శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు ప్రత్యేక పాస్ అందించబడుతుంది. ముక్కులి వద్ద పాస్ పంపిణీ జరుగుతుంది మరియు అటవీ శాఖ ద్వారా జారీ చేయబడుతుంది. ఈ నిర్ణయం యాత్రికుల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్ను తీరుస్తుంది. సన్నిధానం చేరుకోవడానికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచిన భక్తులు గతంలో వచ్చిన తర్వాత చాలా గంటలు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బంది తొలగిపోయి యాత్రికులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్త ఏర్పాటు ప్రకారం సాంప్రదాయ అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరక్కూటం నుండి చంద్రనందన్ రోడ్డు మరియు నడపండల్ ద్వారా ప్రత్యేక క్యూలో పంపిస్తారు. తద్వారా వారు నేరుగా 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ వ్యవస్థ రేపటి నుంచి సన్నిధానంలో అమల్లోకి వస్తుంది. శబరిమల పవిత్ర యాత్ర చేపట్టే వేలాది మంది యాత్రికులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి ఈ చర్యను విస్తృతంగా స్వాగతించారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగిందని తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును సైతం తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయం జరగడానికి సమయం పట్టొచ్చు, కానీ చివరికి సత్యమే గెలుస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి బీజేపీకి ఏమీ తెలియదన్నారు. తమది అహింసా మార్గమని, అందుకే
అందుకే శాంతియుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని మీనాక్షి నటరాజన్ అన్నారు. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా కేసులు పెట్టారో ఇవాళ కూడా తప్పుడు కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంట్లో భాగమే నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఈడీ ద్వారా కేసులు పెట్టించి 2014 నుంచి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా బీజేపీ కార్యాలయం ముందు కూర్చొని శాంతియుత నిరసన జరపదలుచుకున్నాం. తద్వారా దేశ ప్రజలకు తెలవాలి మోడీ, అమిత్ షా తీరు, ఇవాళ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు. ఇవాళ మోడీ తన తప్పు తెలుసుకొని దేశ ప్రజలకు క్షమాపణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం. పార్టీ కార్యాలయాల ముట్టడికి యత్నంతో ఇరు పార్టీల నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. జగిత్యాలలో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు. నేషనల్ హెరాల్డ్ కేసులు, ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడంపై ధర్నా. పెద్దపల్లి జిల్లాలో మరో చెక్ డ్యాం ధ్వంసం. నాణ్యత లోపంతో కూలిందని కాంగ్రెస్ ఆరోపణ. ఇసుక మాఫియా పేల్చివేసి ఉంటుందని ఇరిగేషన్ అధికారుల అనుమానం. కరీంనగర్ మార్కెట్లోకి మునారా వారి అమోనియా సల్ఫేట్ గుళికలు విడుదల. యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని కంపెనీ సీఎం నాయుడు వెల్లడి. $12,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు. అవసరమైన వారికి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమిలా సత్పతి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.